నెహెమ్యా గ్రంథం ఈరోజు 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం ఈరోజు 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయంలో మొత్తం 39 వచనాలు, 39 వచనాలు. కానీ ఈ 39 వచనాలు దేని గురించి మనకి బోధిస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే, ఇప్పటి వరకు గోడ నిర్మించటం మనం చూసాం. తగ్గించాను ఫ్యాన్. గోడ కట్టడం అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చారు, ఆనందించారు, ఆ తర్వాత పశ్చాత్తాపడ్డారు. ఒక 3 గంటలు దేవుణ్ణి స్తుతించటం, పశ్చాత్తాపడటం, ప్రభుని, ధర్మశాస్త్రాన్ని చదవటం. వారు నిలబడి దేవుని వాక్యాన్ని విన్నారు. ఇవన్నీ మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు సమాజం అంతా ఒకసాట కూడుకున్నారు. ఈ సమాజం అంతా కూడుకుని వ్రాతపూర్వకమైన ఒక తీర్మానం, ప్రమాణం, మేము ఇలాగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి మేము జీవిస్తాం అని చెప్పి వ్రాతపూర్వకమైన ఒక పత్రం రాసుకుని అందరూ సంతకాలు చేసి ముద్రలు వేశారు. అధికారులు ముద్రలు అంటే ప్రమాణం చేశారనమాట. ఇక్కడి నుంచి మేము దేవుని ధర్మశాస్త్రం ప్రకారం దేవుని సన్నిధిలో ఇలాగ మేము జీవిస్తాం అని చేశారు. ఇక్కడ ఈ 10వ అధ్యాయం మొదటి వచనం మనం ఒకసారి చదివితే అర్థమవుతుంది. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా, ఇక్కడి నుంచి 27 వచనాల వరకు వారి పేర్లు ఉంటాయి. 27 వచనాల వరకు వారి పేర్లు. మొట్టమొదటిగా అధిపతులు, మత పెద్దలు, లేవీయులు, యాజకులు మరియు జనులు, వీళ్ళందరి పేర్లు ఉంటాయి. 1 నుండి 8 వచనాలు మనం చూస్తే 24 మంది ముద్ర వేసిన వారు, తర్వాత 17 మంది లేవీయులు. వీరిలో ఒక 6 ధర్మశాస్త్రాన్ని బోధించిన తర్వాత అర్థాలు చెప్పేవారు. ఆ తర్వాత ముద్ర వేసిన వారు 44 మంది గాయకులు, లేవి కుటుంబీకులు, పెద్దలు. వీరిలో కొంత పేర్లు ఇక్కడే కాదు, మళ్ళీ 7వ అధ్యాయంలో కూడా కొంతమంది పేర్లు మనం చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం నిదానంగా, ఎందుకంటే ఇక్కడున్న పేర్లు మనం ఒకసారి అందరం కలిసి చదువుదాం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. మొదటి వచ్చిన తర్వాత కాడి నుంచి, దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, షెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మక్కీయా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హరీము, మోరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అభియా, మియామిను, మయజ్యా, బిల్గాయి, షమయ, వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యావాషు, హెనాదాదు కుమారుడైన బిన్నుయి, కద్మియేలు, వారి సహోదరులైన షబన్యా, హోదియా, చదవండి.
జనులలో ప్రధానులు ఎవరనగా పరోషు, ఏలాము, జత్తు, బాని, బున్ని, అస్గాదు, బేబై, అదోనియా, బిగ్వయి, ఆదీను, ఆటేరు, హిజ్కియా, అజ్జూరు, హోదియా, హాషుము, బేజయి, హారీము, అనాతోతు, నేబై, మగ్బియాషు, మెషుల్లాము, హేజియా, మెషేజా, బేయేలు, సాదోకు, యద్దూనా, ఫెటల్యా, హనాను, అనాయా, హోషయ, హనన్య, అషూబు, హల్లోషేషు, ఫిల్హా, షోబేక్, రెహూము, అషబ్న, మయాషయ, హషియా, హానాను, మల్లుకు, హరీము, బయానా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులైనట్టు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకునే యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను అనుసరించమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. హల్లెలూయా. పేర్లు చాలా కష్టంగా ఉన్నాయా? అవి పలికితేనే వాళ్ళందరూ చాలా ధన్యులు. మనకి వాళ్ళ పేర్లు పలకటం కష్టంగా ఉన్నాయి, కానీ వాళ్ళల్లో ఇప్పుడున్న జీవ గ్రంథంలో, ఇప్పుడున్న పరిచర్యలో, ఇప్పుడు మీరున్న సంఘంలో, ఇప్పుడు మీరున్న సంఘంలో ఈ పేర్లు మనం చదవడానికి కొద్ది కష్టమైనప్పటికీ నిజంగా వాళ్ళెంతో ధన్యులు. మనం ముందుగానే చెప్పాం కదా ఎంతమంది ఏంటి అనేది. వీళ్ళందరూ కూడుకుని మేము ఇలాగా ఉంటాం, ఈ విధంగా మేము ఒక నియమ నిబంధనలతో దేవుని సన్నిధిలో ఉంటాం అని ఆయా పరిచర్యలు చేసేవాళ్ళు, యాజకులు, లేవీయులు, పెద్దలు, ప్రజలు అందరూ లిఖితపూర్వకమైన ప్రమాణం. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తూ నువ్వు ఒక ప్రమాణం, అంటే నిన్ను నువ్వుగా అనుకున్నావు, నేను దేవుని సన్నిధిలో ఈ పని చేయాలి, నేను ఈ పరిచర్య చేయాలి అనుకున్నావు. అది లేదా మీ సేవకుని ద్వారా, మీ కాపరి ద్వారా మీకు తెలిసింది. మీ చేత ప్రమాణం చేయించుకున్నాడా మీ పాస్టర్ గారు? చేయించుకోవాలా? పరిశుద్ధాత్మ దేవుడే మీకు సాక్షిగా వదిలిపెట్టాడు. ఆ రోజు ప్రమాణం జరిగింది, దానికి పెద్దలు ముద్రలు వేశారు. ఏక ప్రమాణం చేసిన తర్వాత అక్కడి నుంచి పక్కకు వెళ్ళటానికి ఉందా? ఇప్పుడు దానికంటే ఇంకా గొప్ప ప్రమాణం పరిశుద్ధాత్మ దేవుడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేసి కూడా చాలామంది దేవుని సంఘాల్లో పరిచర్య చేయకుండా తప్పిపోతున్నారు. ఇష్టమైతే చేస్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు. ఇష్టం లేక మానేస్తూ కూడా నిందలేస్తారు, మాకు వాళ్ళ వల్ల ఆ పరిచర్య చేయలేం, వీళ్ళ వల్ల, ఆ లేవీల వల్ల, ఆ యాజకుల వల్ల, ఆ పెద్దల వల్ల అని చెప్పి ఎవరో ఒకరి మీద ఒక రాయేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి దేవుని సంఘం అంటే ఎంత అత్యున్నతంగా ఉన్నదో. ఇక్కడ ఎంతమంది పెద్దలు, ఎంతమంది గాయకులు, ఎంతమంది యాజకులు, అర్థం చెప్పేవాళ్ళు, ధర్మశాస్త్రం చదివేవాళ్ళు,
వీళ్ళందరి పేర్లు మనకు తెలుసు, చాలా చోట్ల చూసాం. వీళ్ళ పేర్లతో పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇర్మియా, వీళ్ళందరూ చెర నుండి వచ్చిన తర్వాత దేవుని పని చేసి ఒక నిబంధన చేసుకున్నారు. ఎక్కడి నుంచి మనం తప్పిపోకూడదు ఈ నిబంధనలో. ఇప్పటి వరకు మనం తప్పిపోయి చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నాం. ఎక్కడైనా మనం నిలకడగా ఉందాం, ఓ భయం భక్తి కలిగి ఉందాం. హల్లెలూయా. మన క్షేమం కోసం మనం ఒక ప్రమాణం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని ప్రమాణం చేసుకున్నారు? ఏమేమి ప్రమాణం చేసుకున్నారు? ఒక 7 ప్రమాణాలు మనం ఇక్కడ చూడొచ్చు. అదే 10వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనం చదివితే అర్థమవుతుంది. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు. ఏంటి మొట్టమొదటి ప్రమాణం? వివాహపు ప్రమాణం. మేము మా దేశపు జనులనే వివాహం చేసుకుంటాం, వేరే వారిని చేసుకోం. దేవుని బిడ్డలుగా ఉన్న మేము దేవుని బిడ్డలను మాత్రమే వివాహం చేసుకుంటాం. దేవుని ఎరగని వారిని మేము చేసుకుంటే ఒకరోజు దేవుని ఎరగని వారిగా, దేవుణ్ణి అవమానపరిచే కుటుంబాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇది. మీరు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ కానానీలను, పెరిజ్జీలను మీ మధ్యలో ఉండకుండా మీరు తోలివేయండి. తోలివేయలేదనుకో, వాళ్ళు చేసే అలంకారాలు, వాళ్ళు చేసే కొన్ని నృత్యాలు, వాళ్ళు చేసే కొన్ని అలవాటులు మిమ్మల్ని ఆకర్షించి మీరు కూడా వాటిలో కలిసిపోయి మీ దేవుడైన యెహోవాని మీరు మరతురు. కాబట్టి కొన్నిటిని మీ ముందు ఉంచకుండా తరిమేయటం మంచిది, తరిమివేయాలి. నిర్గమకాండం 34వ అధ్యాయం, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. నిర్గమకాండం 34వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. 34:16. మరియు వారు కుమార్తెలు చేయుదురేమో. సొలొమోను పడిపోవడానికి కారణం ఏంది? వివాహాలు కదూ. ఏమండి? సొలొమోను పడిపోవడానికి కారణం ఏంటి? వివాహాలు కదూ. దేవుని ఎరగని వారిని వివాహాలు చేసుకుని, పెండ్లి చేసుకుని ఆయన ఆనందం కోసం వాళ్ళు చెప్పిందల్లా చేసి చివరికి వాళ్ళు పూజించమన్నట్లుగా నిజదేవుడైన యెహోవాను విడిచిపెట్టి పూజించడానికి వెళ్ళాడు. అందుకే మనం ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. ఏం తీర్మానం తెలుసా? దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. హల్లెలూయా. రక్షణ మారు మనసు పొందిన వారిని మాత్రం. ఇది మంచి తీర్మానం. రెండవ తీర్మానం ఏంటి? విశ్రాంతి దినం 31వ వచనం, నెహెమ్యా గ్రంథం 10:31 వచనం చదవండి. చాలు. ఇక్కడ విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నియమించిన ప్రార్థనా సమయం, దేవునికి అది ఒక నిబంధనగా చేసుకోవాలి. నువ్వు సంఘానికి వచ్చి నువ్వు అగ్రిమెంట్ రాసి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఈ 7 దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళి రాసుకుని నువ్వే సంతకం పెట్టుకుని నీకు కనపడేదట్టు పెట్టుకో. ఈ తీర్మానాల్లో నేను ఉండగలుగుతున్నానా లేదా ఒకసారి ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. సంఘం అనే కుటుంబానికి రావడం పోవడం కాదు, సంఘం అనే కుటుంబంలో కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు ఒక భార్య భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టానుసారంగా బ్రతకతానంటే భార్య ఊరుకుండిద్దా భర్తని? నా ఇష్టానుసారంగా నేను ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి వస్తానంటే భార్య భర్తను ఊరుకుంటాడా?
బిడ్డలు పెరిగిన తర్వాత ఆ బిడ్డలు మేము ఆడికి వెళ్తాం వేడికి వెళ్తాం అక్కడి నుంచి ఉంటాం ఎక్కడ ఎగరతామంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? అది ఒక కుటుంబం కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇది యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కాబట్టి దేవుని సంఘంలో కూడా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అవి ఎవరు ఆత్మ మీద మీరు రాసుకోవాలి. అవి మీరే తీర్మానం చేసుకోవాలి, ఎవరికి వారు వ్యక్తిగతంగా తీర్మానం. మొదటి తీర్మానం వివాహం, చాలా జాగ్రత్త. 2 విశ్రాంతి దినం, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. అది కూడా నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. విశ్రాంతి దినాన్ని మనం ఏ పని చూడమ్మా, 8వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. జ్ఞాపకం ఉంచుకునము అంటే జ్ఞాపకం రాదన్నమాట. ఇది మన జ్ఞాపకం ఉండదు. కొంతమంది పొద్దున్నే చాలాసేపు అయిపోయిన తర్వాత ఈరోజు ఆదివారం అంటారు. అంటే అలవాటు ఏమైందో మరి. జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుణ్ణి ఆరాధించడానికి. మన సృష్టికర్త అయిన దేవుడు సృష్టి మొత్తాన్ని చేసిన తర్వాత ఒకరోజు విశ్రమించాడు. దాన్ని పరిశుద్ధమైన దినంగా మనకి ఇచ్చారు. ఆ పరిశుద్ధమైన దినం మనం కూడా ఏ పని పాటలు పెట్టుకోకుండా దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచే ఆరాధన చేయాలి. హల్లెలూయా. అనేక మంది దేవుని తెలియక తిరుగుతున్న వారిని వెంటబెట్టుకుని వచ్చి ఇదిగో ఈయన నిజమైన దేవుడని వారిని మనతో పాటు నుంచోబెట్టి ఆరాధించే బిడ్డలుగా మార్చాలి. ఇది నీ పని. ఈ తీర్మానం చేసుకున్నావు ఎప్పుడైనా? చేసుకున్నట్టు గుర్తుంది బ్రదర్, నేనే సరిగా రావట్లేదు. ఈరోజు చాలామంది సహోదరి ఇదే సమాధానం చెబుతారు సంఘాల్లో. మొదట్లో చేసుకున్నాను బ్రదర్, కానీ ఇప్పుడు ఏమైందో. మూడవది మందిర సేవ నిమిత్తము కానుక. చూడండి, అదే 10వ అధ్యాయం 32, 33 వచనాలు. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదనని నిబంధన చేసుకుంటుని. దేవుని సేవ, దేవుని పరిచర్య, ముందుకెళ్ళడానికి దేవుని సన్నిధిలో ఉన్న ఉపకరణములు. అప్పుడైతే చాలా ఉన్నాయి ఉపకరణాలని. పాత నిబంధన కాలంలో ఉపకరణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉపకరణాలు ఏంటి? మందిర నిర్మాణం, మందిరంలో సౌండ్ సిస్టమ్, మందిరంలో మ్యూజికల్ సిస్టమ్, మందిరంలో ఉన్న టేబుల్స్ లేదా చైర్స్, భోజన పాత్రలు, ఇంకా వగేరా వగేరా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను చేయాలి. ప్రతి సంవత్సరం నేను ఈ పనికి నేను ఉండాలి. తీర్మానం. ఈ తీర్మానాన్ని తప్పిపోకూడదు. ఎందుకంటే దేవుడే నీకు అన్నీ ఇస్తున్నాడు. ఆకాశము, భూమిలో ఉన్న సమస్తమును ఎవరివి? మా తాతయ్య కాదు, మీ తాతయ్య కాదు, దేవుడైన యెహోవా ఇచ్చాడు. హల్లెలూయా. అవి మనం అనుభవిస్తున్నాం, వాటిలో మనం ఆనందిస్తున్నాం. ఆనందిస్తున్న మనము ఆ దేవుని సన్నిధికి వెళ్తున్న మనము ఆ దేవుని సన్నిధి పని నిమిత్తం, ఆ దేవుని సన్నిధి సేవ నిమిత్తము ఒక తీర్మానం చేసుకోవాలి. కానుక. అదే నిర్గమకాండం 30 రాసుకోండి మీరు, 30వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు. ఇది ధర్మశాస్త్రంలో మోషే ఇచ్చిన ఒక విధి, దేవుడిచ్చిన విధి. అప్పట్లో బంగారం ఉండేది, వెండి ఉండేది. దానిలో 3వ వంతుని దేవుని సన్నిధికి మీరు తీసుకురా. సంవత్సరం కానుక ఇవ్వాలి. సంవత్సరం కానుకను ఇవ్వాలి. 5 ప్రథమ ఫలము జ్యేష్ఠత్వము. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదవాలి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 6వ వచనం త్వరగా.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఆ. 12 ఆరో ఆరో వచ్చిన 12వ అధ్యాయం 6వ వచనమా? ఓకే ఓకే. ఆ, ఉమ్, ఉమ్. ఆ, అది అన్నిటిలో ప్రతిదీ ప్రతిదీ నేను చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు చిన్న వయసులో దేవుని మందిరానికి వెళ్తా ఉంటే అక్కడ కోడిగుడ్లు ఉండేవి కొన్ని చోట్ల, కూరగాయలు ఉన్నాయి కొన్ని చోట్ల, కొంతమంది బియ్యాలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, సొరకాయలు పొట్లకాయలు. ఏంటి అవన్నీ నాకు తెలియదు అప్పుడు, నాకు ఎందుకు పెడుతున్నారో తెలియదు. తర్వాత తర్వాత పెద్దలు చెప్పేవాళ్ళు ఏది ఫస్ట్ ఫ్రూట్ వస్తుందో ఆ ఫ్రూట్ దేవుడిదంట. హల్లెలూయా. ఇంట్లో మొదటగా పుట్టినవారు దేవుని బిడ్డలు తీసుకెళ్ళి వాళ్ళని ప్రతిష్ఠించి వాళ్ళని విడిపించుకోవడానికి దేవుని సన్నిధిలో ఎంతో కొంత కానుకిచ్చి తీసుకుని మరలా విడిపించుకుని వచ్చేవాళ్ళు. మా అమ్మ చేసింది అలాగని, మా అభిషేకం చేసింది. నాకు తెలియదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. హల్లెలూయా. ఉందా అలవాటు? దేవుని సన్నిధిలో మందిరంలో సేవ ముందుకు సాగాలి, దేవుని రాజ్యం ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నావు, మంచిది. మరి నువ్వు ఈ ప్రతిజ్ఞలు చేసి ఈ ప్రమాణాలు చేసి వీటిని అమలు పరుస్తున్నావా? అమలు పరచబట్టే ఎలాగ వెళుతుంది? నీ చెయ్యి వేది దాంట్లో, నీ పాలు ఏది దాంట్లో, నీ భాగం ఏది దాంట్లో, ప్రతి దాంట్లో. ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి చివరగా వచ్చిన తెగులేంటి? చివరగా వచ్చిన తెగులు జ్యేష్ఠపుత్రులను సంహరించటం. ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠపుత్రులందరినీ సంహారదూత సంహరించేసింది. అంటే వాళ్ళకి లేదది. వాళ్ళకున్న దేవుళ్ళ సంప్రదాయంలో లేదు. దేవుడు వారందరిని తీసేసుకున్నాడు. ఈ దేవుని బిడ్డ, నీ ప్రథమ ఫలములు, నీ కృతజ్ఞత అర్పణలు, నీ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది దేవునికి ఇవ్వటానికి మనసు కలిగి ఉన్నావా? ఇష్టపడుతున్నావా? ఇష్టపడకపోతే మరి దేవుని రాజ్య స్వార్థ మందిర పని ముందుకు ఎలా వెళ్తుంది? ఒకసారి ఆలోచించాలి మనం. వీళ్ళందరూ కూడుకుని ప్రార్థన చేస్తూ ప్రభువును స్తుతిస్తూ ఈ తీర్మానాలు స్కూల్లో చేతులు పెట్టి ప్రతిజ్ఞ చేసినట్లు కాదు, పేపర్ మీద రాసుకుని కొంతమంది సంతకాలు చేసి ముద్రలో వేశారంట అధికారులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా 6వది ఏటేటా దశమ భాగం. లేవియకాండం 27వ అధ్యాయం, బైబిల్లో నర్తియాలి. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. 27 ఎవరిదంట అది? మరి ఎంతకాలం నుంచి తింటున్నామో మనం? మీ పంట ఏమేమంట అక్కడ? 27, 30 కదమ్మా. భూధాన్యములేమి, వృక్ష ఫలములనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము దేవుని సొమ్ము. అది యెహోవా ప్రతిష్ఠితం. అంటే నువ్వు తింటున్న ఆయన సొమ్ము తింటున్నట్టే, ఆయన దగ్గర నుంచి దొంగిలి తిన్నట్టే. ఈ సత్యాన్ని మరలా ఎత్తి చూపిస్తున్నారు సమాజానికి. ఈ విషయాల్లో చాలా మనం తప్పిపోయాం. అందుకే ఇన్ని శ్రమల పాలయం, ఇన్ని రాజ్యాల వాళ్ళు మనల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఏడ్చాం, బానిసలుగా అయిపోయాం. ఎక్కడి నుంచైనా మనం భయభక్తులు కలిగి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా.
ఏటేటా దశమ భాగం, ఏటేటా దశమ భాగం. చివరిగా మనం 38, 39, 10వ అధ్యాయం 30 ఆ, 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 ఆ. ఒక వంతు లేవీయులు నిర్ణయించుకున్నారు. ఆ ఇచ్చిన దశమ భాగములో దేవుని పని చేసేవాళ్ళు కొంత, మిగిలినది దేవుని పని కొరకు కొంత. ఒక తీర్మానం చేసుకున్నారు. చివరగా ఏమంటున్నారంటే లాస్ట్గా, మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము అని వ్రాతపూర్వకంగా ప్రమాణము చేశారు. 39వ వచనం, ఇశ్రాయేలీయులు లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగ సేవ చేయు యాజకుల ద్వారా ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరములుండు మందిరము గదులలో ఉంచవలెను. లాస్ట్గా, మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము. ఆమేన్. చెప్పగలరా మీరు ఈ మాట? చెప్పండి నోరు తెరిచి. మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము. ఇది తీర్మానం. విడిచిపెట్టకపోతే ఎట్టండి? అర్జెంట్ పనులు అవుతాయి. అయితే చాలా ముఖ్యమైన పనులు, దేవుడి కంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి మాకు. అందులో అని కొంతమంది మన సహోదరులు అంటారు, ఉంటే చేసేది ఏమి లేదు. కోరేష్ రాజు ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకెళ్ళినట్టు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు నేను పక్కకు తీసుకెళ్తానే ఉంటే నీ ప్రయాణం సాఫీగా సాగదు. అనేక సమయాల్లో బానిసమైపోతావు కొన్ని పరిస్థితులకు. అనేక సమయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితికి వచ్చేస్తావు. ఈరోజు ఈ మాటలు మన కొరకే, సీరియస్గా తీసుకుందాం, ఆలోచిద్దాం. ఓ 7 తీర్మానాలు తీసుకో, నీకు నువ్వే సంతకం పెట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడే నాకు సాక్షి అని చెప్పుకో. హల్లెలూయా. దేవుని మందిరం విషయంలో దేవుని బిడ్డగా, ఇదిగో నేను ఒక చక్కటి వివాహ బంధం కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని పరిశుద్ధ దినాన్ని నేను చక్కగా అనుసరించాలి, ఆచరించాలి. 2, దేవుని మందిర సేవ నిమిత్తం నేను హృదయపూర్వకమైన కానుకను అర్పించేవాడిగా ఉండాలి. చివరికి మనం కొన్ని మర్చిపోయాం. దహన బలిపీఠము మీద నిత్యము మండే కట్టెలను కూడా ఎవరు ఏర్పాటు చేయాలి? వీళ్ళే, మందిరంలో వాళ్ళే. అంటే అది ఎప్పుడు మండాలి, ఆరిపోకూడదు. ఎప్పుడు మండుతూనే ఉండాలి. మన సేవకులు ఏసన్న గారు ఒక పాట రాశారు, నిత్యము మండుతున్న పాట ఒకటి రాశారు. అగ్ని 7 అంతులై మండుచున్నను. అది దానియేలు గారు గ్రంథంలో ఉన్నట్టుగా. కానీ ఈ బలిపీఠం మీద మంట ఎప్పుడు మండాలి, ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఏం కావాలి? కట్టెలు కావాలి. కట్టెలు ఎవరు తేవాలి? ఆ కట్టెలు సంఘమే, సమాజమే. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చేస్తా అంటారు మనవాళ్ళు, వింటున్న వాళ్ళు. నువ్వేం చేస్తా? మేము తేవాలి. అందరూ కలిసి చేయాలి. అందరూ కలిసి దేవుని సేవను ముందుకి తీసుకువెళ్ళాలి. 4, ఎప్పుడు కట్టెలు మంట మండే విధంగా కట్టెలు ఉండాలి. 5, ప్రథమ ఫలములు, జ్యేష్ఠత్వములు దేవుని సన్నిధికి తేవాలి. 6, ఏటేటా దశమ భాగం. అప్పుడున్న పరిస్థితులైతే వెండిలో, బంగారములో 3వ వంతుని తీసుకురామన్నారు. 7, చివరగా, కానీ ఇది విడిచిపెట్టేది కాదు. ఇన్ని ఇచ్చినా కానీ, ఇన్ని తీర్మానాలు చేసుకున్నా ఇది లేకపోతే మళ్ళీ వ్యర్థం. ఏది? చివరిది, నా దేవుని మందిరము నేను విడిచిపెట్టను. ఆమేన్. నా దేవుని మందిరము నేను విడిచిపెట్టను. మరి ఈరోజు ఇటువంటి ఒక తీర్మానం కలిగి నువ్వు కూడా ఉండాలి, నేను కూడా ఉండాలి.
మన సంఘం ఉండాలి. ప్రతి సంఘం ఈ తీర్మానం కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని మనం సంఘము ద్వారా ఈ భూమి మీదకి తీసుకురావచ్చు. అట్టి కృప ప్రభువైన క్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరు లేచి